సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. ప్రభు మనల్ని శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమిస్తూ పరిశుద్ధాత్మ మనల్ని క్రీస్తులో ఎదుగుటకు సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఈ జూమ్ కార్యక్రమంలో మాత్రమే కాక మనమందరం ఏదో ఒక రీతిగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కూడుకోవడానికి ప్రభువు మనకిస్తున్నటువంటి అవకాశాలను అన్నిటిని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రం. హల్లెలూయా. నిర్గమాకాండము 20వ అధ్యాయము 2వ వచనము. నిర్గమాకాండము 2వ అధ్యాయము 20వ వచనము. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. నిన్నటి దినమున నీ దేవుడైన యెహోవాను నేనే అనే మాటను కొన్ని మాటలలో మనము ధ్యానం చేసుకుని ఉన్నాము. ఈరోజు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. ఈ ఐగుప్తు అన్నటువంటిది కేవలము చరిత్రలో, కేవలము బైబిల్ యొక్క చరిత్రలో మాత్రమే కాక ఇప్పటికీ భౌగోళికమైనటువంటి ఐగుప్తు కంటే ఒక చీకటి సంబంధమైనటువంటి దానికి గుర్తుగా వాడబడినటువంటి పదము ఐగుప్తు. దాసుల గృహము దానికి పేరు దాసుల గృహము. కనుక ఈ యొక్క ఐగుప్తు యొక్క విశిష్టత, ఐగుప్తు యొక్క సమస్య ఇప్పటికీ కూడా ఉన్నది అన్నటువంటి విషయము మనము వాక్యపు వెలుగులో మనము గమనిస్తున్నాము. ఐగుప్తు అంటేనే కేవలము గతించినటువంటి విషయాన్ని మాత్రమే కాక దాని యొక్క ప్రభావము ప్రస్తుతము క్రీస్తు బిడ్డల మీద కూడా ఉండే అవకాశము ఉన్నది. ఐగుప్తు విషయంలో ఒక 3 విషయాలు ఈరోజు నేను పంచుకోవాలని సిద్ధపడి ఉన్నాను. ఐగుప్తు, ప్రాబ్లమ్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తులో ఉన్నటువంటి సమస్య ఏంటి? మొదటిది. రెండవది, దేవుని ప్రజలు ఐగుప్తు విషయములలో చేసిన తప్పిదాలు. మూడవది, ఇక దేవుడు ఐగుప్తును శిక్షించడము, ఇశ్రాయేలును శిక్షించడము, అది కాకుండా ఐగుప్తు నుండి దేవుడు తన ప్రజలను విడిపించుట. దేవునికి స్తోత్రం. ఈ ఐగుప్తు యొక్క విశిష్టత ఒక వచనములో నేను చూసినప్పుడు ఆశ్చర్యపడ్డాను. 11వ అధ్యాయము ప్రకటన గ్రంథము 8వ వచనము. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనము అంటే ఇది భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనల గురించి రాయబడినటువంటి పుస్తకంలో ఐగుప్తు అన్నటువంటి పేరు మరలా కనబడుతుంది. చూద్దాము. ప్రకటన 11:8. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును, వానికి ఉపమాన రూపముగా సోదోమ అనియు ఐగుప్తు అనియు పేరు, అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. ఇక్కడ ఈ ఒక్క వచనంలో ఎన్ని విషయాలను ఉన్నాయో మనం చూద్దాము. వారి శవములు, ఎవరి శవములు అంటే 2 సాక్షుల శవములు. ఈ 11వ అధ్యాయము దేంతో ప్రారంభమవుతుందంటే 2 సాక్షుల శవములు. ఆ మహాపట్టణము అది ప్రాముఖ్యమైనటువంటి మాట. భవిష్యత్తులో
లేకపోతే ఇప్పుడు ఒక మహా పట్టణం, అపవాదికి సంబంధించినటువంటి మహాపట్టణము, అది మన మనసులో ఒక పట్టణం గురించి మాట్లాడుతున్నప్పుడు మన మనసులో ఉండేటటువంటి ఆలోచన కాదది. ఇప్పుడు మనము హైదరాబాద్ పట్టణము, లేకపోతే సిడ్నీ పట్టణము, లేకపోతే డలస్ పట్టణము, ఇది కాదు. ఒక మహాపట్టణం ఉన్నది. ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును, వారి శవములు పడియుండును. వానికి అనేటువంటి పదము మీరు చూడండి. వాడికి అంటే అర్థమైందంటే ఆ మహాపట్టణపు పేరు, లేకపోతే ఈ ఇద్దరిని చంపినటువంటి క్రూర మృగమును వానికి, ఆ క్రూర మృగానికి లేకపోతే ఆ మహాపట్టణమునకు ఉపమానముగా సోదోమ అనియు ఐగుప్తు అనియు పేరు. అంటే ఈ ఎక్కడైతే ఇద్దరు సాక్షులను క్రూర మృగము చంపాడో దాని పేరుకు, అంటే ఆ ఉపమాన రీతిగా దాని అసలు పేరు ఏమిటో ఇక్కడ చెప్పబడలేదు. నేను అనుకుంటున్నాను 17వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో మహాబబులోను పట్టణము అని కావచ్చును. అయితే ఈ మహాబబులోను పట్టణమునకు, లేకపోతే ఈ క్రూర మృగము ఎక్కడైతే ఇద్దరు సాక్షులను చంపాడో దానికి ఉపమాన రీతిగా సోదోమ అనియు ఐగుప్తు అనియు పేరు. చూడండి ఎక్కడి నుండి ఈ పేర్లు వచ్చాయో, ఆది కాండం నుండి ఈ పేర్లు వచ్చాయి. సోదోమ మరియు ఐగుప్తు. దానికి తోడు అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మనకు తెలిసినటువంటి జవాబు ఏమిటి అంటే, యేసుక్రీస్తు ఎక్కడ సిలువ వేయబడ్డాడు అంటే యెరూషలేము వెలుపట ఆయన సిలువ వేయబడ్డాడు. ఇప్పుడైతే ఆ ఇశ్రాయేలు దేశములో, ఆ ప్రాంతంలో భౌగోళికముగా యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఆ మహాపట్టణపు దానికి ఉపమానముగా చెప్పబడుతున్నటువంటి సొదొమ ఐగుప్తు దగ్గర ఈ చంపబడుట జరిగినది. అక్కడ యేసుక్రీస్తు సిలువ వేయబడెను. యేసుక్రీస్తుని ఎవరు చంపారు? యేసుక్రీస్తుని ఎవరు చంపారన్నటువంటి ఒక్క ప్రశ్నకు ఒక జవాబు మనకు దొరకదు, కానీ అది ఒక పెద్ద మర్మము, ఒక జ్ఞానంతో కూడుకున్నటువంటి విషయం. దానిలో అనేకమైనటువంటివి దాగి ఉన్నటువంటివి. యేసుక్రీస్తు ఎందుకు సిలువ వేయబడ్డాడు, యేసుక్రీస్తుని ఎవరు చంపారు, యేసుక్రీస్తు ఎక్కడ చనిపోయాడు, ఐగుప్తు అనేటువంటి దానికి అంత విశిష్టత, అంత దాని గురించినటువంటి విషయము ఆత్మీయంగా. ఇప్పుడున్నటువంటి ఈజిప్ట్ గురించి మనం స్టడీ చేయడం లేదు. ఆ పదము బైబిల్లో ఒక అపవాదికి సంబంధించినటువంటి దాన్ని సూచించేటటువంటి పదము ఐగుప్తు. ఐగుప్తులో ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది ఐగుప్తులు అంటే సాక్షులను చంపుట. అందుకని దాసుల గృహమైన ఐగుప్తు, దాసుల గృహమైన ఐగుప్తు. ఐగుప్తు గురించి చాలా విషయాలు బైబిల్లో చెప్పబడ్డాయి. ఐగుప్తులో సాక్షులను చంపబడుట, ఐగుప్తులో అంటే ఆ మహాపట్టణములో యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడెను. మొట్టమొదటగా ఈరోజు ప్రస్తుతము మహాపట్టణము అంటే ఒక భౌగోళికమైనటువంటి స్థితి కాక ఒక చీకటి సంబంధమైనటువంటి వాతావరణమును ఐగుప్తు అంటారు. అందుకని ఇది వాక్యము
ఒక సాహిత్య రూపంలో రాయబడింది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సాహిత్యం రూపంలో రాయబడినటువంటి ప్రతి మాటకు కేవలం భౌతికమైనటువంటి అర్థము కాక దానికి బయట ఎంతో విస్తారమైనటువంటి అర్థము కలిగి ఉండే అవకాశము ఉన్నది. మొత్తానికి నేను ఇప్పటి వరకు మాట్లాడినటువంటి విషయాలన్నిటి నుండి మనం ఏమి గ్రహించాలి అంటే ఐగుప్తు అనేటువంటిది ఇప్పుడు ఉన్నది. నంబర్ 1, ఐగుప్తు అనేటువంటిది ఒక భౌగోళిక ప్రాంతము కాదు. ఐగుప్తు అనేటువంటిది ఒక చీకటి సంబంధమైనటువంటి వాతావరణము. అది క్రూర మృగము, అపవాది, అబద్ధ ప్రవక్తలకు నివాస స్థలముగా ఉన్నది. దాసుల గృహమైన ఐగుప్తు నుండి నేను మిమ్ములను విడిపించి తిని, రక్షించి తిని, విమోచించి తిని. చాలా ప్రమాదకరం. అందుకనే మనము పోరాడునది ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో ఈ రక్త మాంసములు భౌతికమైనటువంటి విషయాలతో ఆ మనుషులతో కాదు గాని అదృశ్యమైనటువంటి దురాత్మల సమూహముతో మనము పోరాటం. అవి ఇప్పుడు కూడా ఉన్నాయి. వాటికి ఉపమానముగా వాటి పేరేం పేరంటే ఐగుప్తు మరియు సొదొమ. ఐగుప్తు గురించి చాలా విషయాలు మనం మాట్లాడవచ్చును. కొన్ని విషయాలు మనము వాటిని గురించి ధ్యానం చేద్దాము. దేవుని చిత్తమైతే రేపటి దినమున దేవుని యొక్క ప్రజలు ఐగుప్తు విషయంలో చేసిన తప్పిదాలను కూడా మనము గమనిద్దాం. 29వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 6వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాము. చాలా విషయాలు ఉన్నాయి. ఐగుప్తు ఎటువంటిదో. నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరో వైపు త్రిప్పుకొని అతను గూర్చియు ఐగుప్తు దేశమంతటిని గూర్చియు ఈ సమాచారం ఎత్తి ప్రవచింపుము. ప్రభువునకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి. చూడండి ఆ పదాలు చూడండి. మనకు ఐగుప్తు గురించి నిర్గమకాండము ప్రారంభ అధ్యాయాలలో నైలు నది గురించి తెలుసు. నైలు నది యొక్క నీటిని రక్తంగా మార్చబడటం మనం చూసాము. చాలా విషయాలు చూసాము. ఇక్కడ ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి. నేను నీకు విరోధిని, నైలు నది నాది, నేనే దాన్ని కలుగజేసి తిని అని నీవు చెప్పుకొనుచున్నావే. అంటే ఫరో రాజు అనుకుంటున్నాడు, నేను నీ దవడలకు గాలములను తగిలించి నీ నదులలోనున్న చేపలను నీ పులుసులకు అంటజేసి నైలులో నుండి నిన్నును నీ పులుసులకు అంటిన నైలు చేపలనన్నిటినీ బయటకు లాగను. నిన్నును నైలు నది చేపలనన్నిటినీ అరణ్యములో పారబోసేదను. విత్తువాడును కూర్చువాడును లేక నీవు తెరప నేల మీద పడుదువు. అడవి మృగములకును ఆకాశ పక్షులకును ఆహారముగా నిచ్చెదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురు. ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లు పుల్ల వంటి చేతి కర్ర ఆయను. ఇక్కడ ఐగుప్తుని దేవుడు శిక్షించుట మనం చూస్తున్నాము. ఇదే 32వ అధ్యాయములో యెహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయంలో 2వ వచనం చూద్దాము. నరపుత్రుడా, ఐగుప్తు రాజైన ఫరోను గూర్చి అంగలార్చు వచనమైతే అతనికి ఈ మాట ప్రకటింపుము. జనములలో కొదమ సింహము వంటి వాడవని నీవు ఎంచబడితివి.
జలములలో మొసలి వంటి వాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్ళతో నీళ్లు కలియబెట్టితివి. వాటి వాగులను బురదగా చేసితివి. చూడండి, ఐగుప్తు నైలు నదిలో మొసలి వంటిదని, ఐగుప్తు ఒక సింహము వంటిదని. ఈ మొసళ్ళు, ఈ సింహాలు నదులలో ఉన్నటువంటి చేపలను తమ కాళ్ళతో కలియదిప్పి వాటి వాగులను బురదగా చేసితివి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు. అంటే దాని యొక్క గర్వము, అతిశయము, అది ఇతరులను ఏ విధంగా హింసిస్తుందో ఈ మాటలను బట్టి మనం చూస్తున్నాం. ఒక వాతావరణం ఏంటంటే వాయిలెన్స్. ప్రస్తుతము ప్రపంచంలో వాయిలెన్స్ అనేటువంటిది, అంటే హింస అనేటువంటిది రోజు రోజుకి ఎక్కువైపోతుంది. హింస అంటే మన ఉద్దేశం, మన మనసులో కేవలం ఒకరు పోయి ఇంకొకరిని చంపడం మాత్రమే కాదు, అయితే ఒకరు పోయి ఇంకొకరిని కొట్టడం మాత్రమే కాదు. కనపడనటువంటి హింస, బయటికి రానటువంటి హింస, అంటే దానికి ఆపోజిట్ గా మనము అర్థం చేసుకుంటే ఎటువంటి హింస జరుగుతుందో మనకు తెలుస్తుంది. ఒకరికి ఒకరికి ప్రేమ, సమాధానము, క్షమాపణ, దయ, ఇవి కోల్పోతున్నటువంటి దినములలో మనము జీవిస్తున్నాము. అది మనకందరికీ తెలుసు. ఒకవైపు మానవుని యొక్క తెలివి, జ్ఞానము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటివి, ఇక కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానముతో, ఆర్థిక ఎదుగుదలతో ఒకవైపు మనము ఆ యొక్క స్థితిని మనం చూస్తున్నాము. ఒకప్పుడు మనం అలాగా ఉండే వాళ్ళం, ఇప్పుడు చూడు ఎంత మనం హాయిగా ఉన్నాము, ఎంత భౌతికంగా మనం ఆనందిస్తున్నాము అని ఒకవైపు ఉన్నది. కానీ మరొక వైపు చాప కింద నీటి వలె చీకటి కమ్ముకుంటున్నది. అది ఐగుప్తు చీకటి, అది ఐగుప్తు దాస గృహము, అది ఐగుప్తు యొక్క సింహము యొక్క, ఎట్లయితే 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనములో గర్జించు సింహము వలె ఈ అపవాది తిరుగుచున్నాడు, ఎవరిని మృంగుదునా అని అప్పుడు మరియు ఇప్పుడు కూడా అది జరుగుచున్నది. దాస గృహము, ఇటువంటివి మనం గుర్తించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు మనోనేత్రాలు మనకు ఇవ్వాలి. అప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ఐగుప్తు కనపడుతుంది. మొసళ్ళు ఏ విధంగా తమ నీటిలో ఉన్నటువంటి వాటిని, ఏ విధంగా సింహాలు ఇతరులకు ప్రాణహాని కలిగిస్తాయో అటువంటి స్థితి ఈ ఐగుప్తు గురించి మనం చూస్తాం. యెషయా గ్రంథంలో 36వ అధ్యాయంలో 6వ వచనాన్ని చదువుతున్నాను. ఐగుప్తు గురించే ఈరోజు కొన్ని విషయాలు, నేను మొత్తం చెప్పడం లేదు, బైబిల్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి. నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా, ఒకడు దాని మీద ఆనుకొన్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొని వారికి అందరికీ అట్టివాడే. ఇప్పుడు ఇది ఐగుప్తు మీద ఎవరైనా ఆనుకుంటే ఇది గుచ్చుకొని పోతుంది. అంటే ఒక ముళ్ళుతో పోల్చారు. ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఇశ్రాయేలీలు ఒక సమయంలో ఐగుప్తు బలమును బట్టి, ఐగుప్తు ధనమును బట్టి, ఐగుప్తు జ్ఞానమును బట్టి, ఐగుప్తుకున్నటువంటి యుద్ధ ఫలమును బట్టి వారిని ఆశ్రయించడము ప్రారంభించారు. అది మనము తర్వాత దినములలో మనం ధ్యానించబోతున్నాము. అంటే ఐగుప్తు చూచుటకు చాలా బలముగా, ధనముగా,
బల శౌర్యం కలిగినటువంటిది ఐగుప్తు. అయితే ఎవరైనా దాని మీద ఆధారపడాలని, నమ్ముకోవాలని ప్రయత్నం చేస్తే అది పుచ్చుకునేటటువంటి స్వభావం కలిగినటువంటిది. కనుక ఐగుప్తు అన్నటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి విషయము అని మనం గుర్తించాలి. దాస గృహమైనటువంటి మనము నిర్గమాకాండంలో నుంచే ధ్యానం చేస్తున్నాము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. ఐగుప్తు ఒక బానిసత్వానికి, ఐగుప్తు ఒక హింసకు, ఐగుప్తు ఒక చీకటికి, ఐగుప్తు దేవునికి దేవుని స్థానాన్ని తీసుకునే ప్రయత్నం ఐగుప్తుకి. అందుకనే ఫరో అంటాడు, యెహోవా ఎవడు అంటాడు. మోషే గారు, యెహోవా దేవుడు మమ్మల్ని పంపించాడు, మేము ఇక్కడ నుండి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించరావాలంటే యెహోవా ఎవడు. ఎంపరర్ వర్షిప్ అనేటువంటిది ఆ కాలంలో ఉండేది. అంటే రాజులను, చక్రవర్తులను పూజించుట అంటే ఆ చక్రవర్తి దేవుని స్థానంలో ఉన్నట్టు. ఇప్పుడు ఐగుప్తుకు ఎవరు రాజు? అప్పుడు ఫరో భౌతికంగా. ఇప్పుడు ఎవరు? ఇప్పుడు క్రూర మృగం, ఇప్పుడు అపవాది, ఇప్పుడు అబద్ధ ప్రవక్త. వీళ్ళందరూ చేసినటువంటి కార్యాలన్నీ ఎక్కడైతే ఇవన్నీ జరుగుతుంటాయో ఆ ప్రాంతాలను ఐగుప్తనియు, సొదొమనియు, మహాపట్టణమనియు, బబులోను పట్టణమనియు వాటికి ఉపమాన రీతిగా పేర్లు పెట్టబడ్డాయి. ఆ కాలంలో ఈ నిర్గమకాండము సమయంలో ఐగుప్తు అంటేనే భయము. ఐగుప్తు అంటేనే భయము. ఐగుప్తులో పరదేశులకు వెళ్తే మనకు అక్కడక్కడ కనపడుతుంటాయి. ఈ ఐగుప్తు ప్రజలకు, ఇశ్రాయేలీయుల యొక్క ప్రజల యొక్క ఆరాధనకు పడదు. వాళ్ళు ఆరాధన చేయకూడదు. హేయము అనేటువంటి మాట రాయబడి, మా బలులు, మా ఆరాధన ఐగుప్తీయులకు హేయము. అంటే ఐగుప్తు అనేటువంటిది ఎటువంటిదంటే, ఇతరులను, అంటే నిజమైనటువంటి దేవుని ఆరాధన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఈ ఐగుప్తు సహించదు. చూడండి, ఐగుప్తు లక్షణాలు మనుషులలో మనం చూడవచ్చు, గుంపులలో మనం చూడవచ్చు, ఆ వాతావరణములలో మనం చూడవచ్చు. ఐగుప్తు లక్షణాలు ఒక పరిపాలనలలో మనం చూడవచ్చు. ఈ లోకంలో లోక మర్యాద, రోమా 12:2 లోక మర్యాద అనేటువంటిది ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో కూడా లోక మర్యాద. ఈ లోక మర్యాద అంటే అర్థం ఏంటంటే, దేవునికి విరోధంగా చీకటి సంబంధమైనటువంటి విషయాలను లోకంలోనికి తీసుకుని వచ్చి ప్రజలకు పరిచయం చేయుట. అది ఎక్కడ ప్రారంభమవుతుందో కానీ కొంతకాలానికి ప్రజలందరూ కూడా ఆ చీకటిని పట్టుకొని ఉంటారు. ఎట్లా వచ్చింది, ఇది ఇంతగా ప్రబలిపోతుంది అంటే అది కనపడదు, దానికి మనకు దొరకదు. అది మనకు కనపడదు, మనకు దొరకదు. దాన్ని మనం పరిష్కరించడానికి పోయే సమయం లోపల ఇక దాన్ని ఎవరి చేత కానటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అటువంటిది సొదొమ, అటువంటిది ఐగుప్తు, అటువంటిది మహాపట్టణమైనటువంటి బబులోను, మహావేశ్య.
ఆ దాసగృహమైనటువంటి ఐగుప్తు నుండి నేను మిమ్ములను విడిపించి తిని. ఈరోజు ఐగుప్తు అంటే భౌతికమైనటువంటి ఈజిప్ట్ గురించి నాకు తెలియదు, దాని పరిస్థితులు నాకు తెలియదు. దాని గురించినటువంటి విషయం అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మాట్లాడుట లేదు. ఒక అంధకార సంబంధమైనటువంటి రహస్యమైనటువంటి కనపడినటువంటి చీకటి సంబంధమైనటువంటి వాతావరణం ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే దేవుని యొక్క సాక్షులను చంపడానికి సిద్ధంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఐగుప్తు అనొచ్చు. ఎక్కడైతే దేవుని యొక్క సాక్షులను చంపడానికి, దేవుని బిడ్డలను దాసత్వంలో పెట్టడానికి, దేవుని యొక్క బిడ్డల యొక్క ఆరాధన సహించకుండా ఉండడానికి ఐగుప్తు మొత్తానికి ఈరోజు ఐగుప్తు ఇప్పటికీ కూడా ఉన్నది. అది ఒక ఉపమానముగా చెప్పబడినటువంటి మాట. చూడండి, ఒక భౌతికమైనటువంటి స్థలము, పరిస్థితి, పరిపాలన, ప్రభుత్వము, దాంట్లో ఉన్నటువంటి ప్రజల గురించి, భాషల గురించి, సంస్కృతుల గురించి మాట్లాడాలంటే మనం ఈజీగా మాట్లాడవచ్చు. కొన్ని రోజులు ఐగుప్తు గురించి స్టడీ చేస్తే, ఒక ప్రాంతం గురించి స్టడీ చేస్తే మొత్తం మనకు డీటెయిల్స్ తెలుస్తుంది. అది భౌతికమైనటువంటిది. కానీ ఉపమానంగా చెప్పబడినటువంటి ఐగుప్తును స్టడీ చేయాలంటే కష్టం, దొరకదు. అది ఎందుకంటే కనపడదు కదా, కంటికి కనపడదు, చెవికి వినపడదు. అది పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగినటువంటి వారికి ఆ అదృశ్యముగా, రహస్యముగా, చీకటిలో ఉన్నటువంటి ఆ ఐగుప్తు యొక్క ప్రభావము, ఐగుప్తు యొక్క ఇతరులను దాసత్వంలో పెట్టేటటువంటి ఆ పని వారికి కనబడుతుంది. వారు జాగ్రత్తగా ఉంటారు. మొత్తానికి మనం ఈ ఐగుప్తు నుంచి బయటపడాలి. అది దేవుడు చేసే కార్యము. ఆయన ఎట్లా చేస్తాడో మనము ఇంకొక రోజు ధ్యానం చేయబోతుంది. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఐగుప్తు, ప్రస్తుతం ఐగుప్తు ఉన్నది. అది ఎక్కడ ఉన్నది, ఎట్లా ఉన్నది, దాని యొక్క ప్రభావం నా మీద ఏమైనా పడుతుందా, దాని విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక కనబడే శత్రువు ఉంటే మనం తప్పించుకొని పోవచ్చు, వేరే దూరం పోవచ్చు. ఇప్పుడు కనపడినటువంటి శత్రువు మన ఇళ్లలోనే, మన సహవాసాలలోనే, మనము నివసిస్తున్నటువంటి ప్రాంతంలోనే పేర్లు అద్భుతంగా ఉంటాయి. మనం నివసిస్తున్నటువంటి పేర్లు చాలా మంచి పేర్లు. ఇప్పుడు పేరును బట్టి కాదు, అది ఉపమాన రీతిగా మహాపట్టణము, దాంట్లో క్రూరమృగం ఉంటాడు, వాని పని దేవుని సాక్షులను చంపదు. పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలను వెలిగించి అట్టి ఐగుప్తును గుర్తుపట్టి దాని నుంచి బయటపడడానికి మనము దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. మాకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి వాక్యాన్ని బట్టి దేవానికి వందనాలు. మా మనోనేత్రం తెరిచి ఐగుప్తును గుర్తుపట్టుటకు ప్రభా సహాయం చేయమని ప్రభా, ఈ వాక్యాన్ని నాయన మా జీవితంలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.